హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మళ్ళీ ఓ కొత్త బెంచ్ మార్క్ టచ్ చేసిన డార్లింగ్ ఫిలిం. స్టార్ట్ అయిన కరుణాకరన్ కొత్త సినిమా, 0 షేర్స్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త సినిమాలు, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. కరుణాకరన్ ఫస్ట్ మూవీ తొలి ప్రేమ నుంచి ఒక 15 ఏళ్ల పాటు క్లాసిక్ సినిమాలు దింపుతూ ఒక మార్క్ అయితే వేసుకున్నాడు. బట్ తర్వాత అవుట్డేటెడ్ అయిపోగా ఇప్పుడు ఫైనల్లీ ఒక కొత్త సినిమా అయితే స్టార్ట్ అయింది. బెల్లంకొండ గణేష్ తో సినిమా అయితే ఈ రోజు స్టార్ట్ అవగా వివి వినాయక్ గారు క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. వజటు తెలుగు ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశాడు నేచురల్ స్టార్. మరి ట్రైలర్ ఎలా ఉంది అంటే ఇప్పటికే చాలా సార్లు చూసేసిన సినిమాలనే అనిపించింది తప్ప కొత్తగా అయితే అనిపించలేదు. ఇన్ఫాక్ట్ వజ 1 కూడా అలానే అనిపిస్తుంది. కొన్ని వందల సినిమాల్ని మిక్స్ చేసి కుట్టిన ఫీలింగ్ ఇస్తుంది. బట్ బాగుంటుంది. బట్ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ట్రైలర్ వరకు అయితే బోరింగ్ గానే ఉంది. మన వాళ్ళు ఎంతవరకు దీన్ని తీసుకుంటారనేది చూడాలి. మరి ఈ మలయాళ వాళ్ళు ఏ సినిమాని ఎప్పుడు ఎలా ఎందుకు ఇండస్ట్రీ హిట్ చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇక రీసెంట్ రిలీజెస్ బాక్సాఫీస్ విషయానికి వస్తే కొత్తగా 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గరకు వచ్చాయి. బట్ ఒకదాని మించి ఒకటి డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేశాయి. నువ్వు పెద్ద ఫ్లాప్ అవుతావా లేక నేను పెద్ద ఫ్లాప్ అవుతానా అన్నట్టు సినిమాలన్నీ వరుసపెట్టి డిజాస్టర్స్ ఓపెనింగ్స్ ఇచ్చాయి. వీటిలో కాస్త తిమ్మరాజుపల్లె టీవీ బెటర్ గా పర్ఫార్మ్ చేయగా తెలుగు స్టేట్స్ లో డే 1 40 లక్షలు, డే 2 34 లక్షలు, డే 3 36 లక్షలు కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ కోటి 10 లక్షలకి చేరుకుంది. వరల్డ్ గా కోటి 20 లక్షల గ్రాస్ అండ్ 55 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసింది. బట్ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 2.5 కోట్ల వరకు షేర్ అయితే అవసరం. ఇక పాపం ప్రతాప్ విషయానికి వస్తే నిజంగానే పాపం అనే రేంజ్ లో నెంబర్లు అయితే కనిపిస్తున్నాయి. డే 1 తెలుగు స్టేట్స్ లో 26 లక్షల గ్రాస్, డే 2 26 లక్షలు, డే 3 28 లక్షలు కలెక్ట్ చేయడంతో 3 డేస్ గ్రాస్ 80 లక్షలకి చేరుకోగా వరల్డ్ గా 1 crore గ్రాస్ అండ్ 50 లక్షల వరకు షేర్ అయితే కలెక్ట్ చేసింది. మూవీ హిట్ అనిపించుకోవాలంటే 3.2 కోట్ల వరకు షేర్ అయితే అవసరం. ఇక బ్యాడ్ బాయ్ కార్తిక్ విషయానికి వస్తే ఒకప్పుడు నాగశౌర్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే మినిమం 50 లక్షల షేర్ ని ఫస్ట్ డే కలెక్ట్ చేసేవి. బట్ ఈ సినిమా వీకెండ్ మొత్తం కలుపుకున్న 50 లక్షల గ్రాస్ వరల్డ్ గా కలెక్ట్ చేయలేదు. డే 1 తెలుగు స్టేట్స్ లో డెఫిసిట్లు తీయకుండా చూస్తే 15 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా వీకెండ్ కది 40 లక్షలకి చేరుకుంది. అండ్ వరల్డ్ గా 45 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 22 లక్షల వరకు షేర్ అయితే అందుకుంది. మూవీ బడ్జెట్ చూస్తే 25 నుంచి 35 కోట్ల మధ్య ఉండగా ఎలా చూసినా కూడా టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది ఈ సినిమా. దేవరా స్క్రిప్ట్ అయితే ఫైనల్ గా లాక్ అయింది. దేవరా సినిమా రిలీజ్ అయ్యి 2 years అవుతున్నప్పటికీ కూడా కొరటాల శివ అప్పటి నుంచి ఇదే స్క్రిప్ట్ పై వర్క్ చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. అండ్ ఫైనల్లీ దేవరా 2 స్క్రిప్ట్ అయితే లాక్ అయిందని చెప్పొచ్చు. బట్ ఇది ఎన్టీఆర్ వినాలి, చేంజెస్ చెప్పాలి, ఫైనల్ గా మరొకసారి లాక్ అవ్వాలి. సో ఇన్ని జరగాలంటే ఈజీగా ఇంకో 1.5 సంవత్సరాల టైం అయితే పడుతుంది. అయితే ఫ్యాన్స్ కి మాత్రం దేవరా 2 రావడం ఇష్టం లేదు. ఇక డార్లింగ్ విషయానికి వస్తే మరొకసారి గ్రోత్ చూపెడుతూ దుమ్ములేపింది ఈ సినిమా. హైదరాబాద్ లో 93 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా తెలంగాణ నుంచి 1.10 లక్షలు, ఆంధ్ర నుంచి 65 లక్షలు, కర్ణాటక నుంచి 12.5 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే ఇండియాలో 1.85 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా వరల్డ్ గా 2.10 లక్షలకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. రిలీజ్ కి ఇంకా 3 days ఉండగా రేపు ఇదే టైంకి 2.5 కోట్లు టచ్ చేసే ఛాన్స్ ఉండడంతో ఫైనల్ ప్రీసేల్ 3 కోట్లు అయితే ఈజీగా దాటేస్తుంది. అండ్ ఫైనల్ ప్రీసేల్ 3.5 కోట్ల రేంజ్ లో ఉంటే డే 1 5 కోట్ల గ్రాస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి మరి మూవీ ఎంత నెంబర్ పెడుతుందో. లాంగ్ రన్ నుండి 10 కోట్ల మార్క్ అందుకుంటుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దాట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డార్లింగ్ డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.